గంజాయి దందా చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి సరుకు తెప్పించడం, జిల్లాలో నగరం పట్టణాలనే తేడా లేకుండా యథేచ్ఛగా విక్రయించడం కామన్గా మారిపోతోంది. ఈ దందా అడ్డొస్తే అబ్కారీ సిబ్బంది పైన కూడా దాడులకు తెగబడుతున్నారు ఈ ముఠాలు. రీసెంట్గా నిజామాబాద్ ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొన్న ఉదాంతం ఇదే కోవకు చెందోంది. పోలీసుల మీదనే దాడులు చేసి ఇలాంటి ముఠాలను మట్టు కనిపించడమే పనిగా పెట్టుకున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ముఠాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకీ ఈ ముఠాల వెనుక ఏం జరుగుతోంది? రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇక నిజామాబాద్లో అయితే మరింత ఎక్కువ. ఈ జిల్లా కేంద్రానికి చెందిన ముఠాలు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ వంటి ప్రాంతాల్లో గంజాయిని గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. కొన్ని రోజులకు ఈ గుట్టుగా దాచిన గంజాయిలో కొంత మొత్తాన్ని జిల్లా కేంద్రానికి తీసుకుని వచ్చి దారుణాలకు ఒడిగడుతున్నారు. సరిహద్దు వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయడంతో కొద్ది నెలలుగా రైళ్లలో 2-3 కిలోల చొప్పున దాటిస్తున్నారు. నిర్మల్ సరిహద్దు నుంచి కూడా సరకు తరలొస్తోంది. పోలీసులు తనిఖీలు చేపడితే భయం లేకుండా వాహనాలతో పైకి దూసుకొస్తున్నారు. అలర్ట్గా లేకపోతే ఆ సిబ్బంది పరిస్థితేంటి? అలర్ట్గా లేకపోతే వారి జీవితం ఏమవుతుంది? అందుకే వీరి అంతు చూసే పనిలో పడ్డారు అధికారులు. ఇటీవల నిజామాబాద్ శివారులో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొనడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ నెల 23న రాత్రి 7 గంటల సమయంలో నిజామాబాద్లోని మాధవనగర్లో ఎక్సైజ్ సిఐ స్వప్న సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 2 కార్లు అడ్డుపెట్టి అనుమానిత వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఓ కారులో వచ్చిన దుండగులు వాహనాన్ని ఆపినట్లే ఆపి పారిపోయేందుకు యత్నించారు. ఎదురుగా నిల్చున్న కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టి వాహనంతో తొక్కించుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. అందులో ఉన్నవారిలో మతీన్, రహేద్ పారిపోగా నిర్మల్కు చెందిన మైనర్ సయ్యద్ సోహెల్ పట్టుబడ్డారు. కారు ముందు టైరు పొత్తికడుపు మీదుగా వెళ్లడంతో సౌమ్య ఛాతీ ఎముకలు విరిగాయి. ఒక కిడ్నీ దెబ్బతినగా నడుము భాగంతో పాటు పలు అవయవాలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం సౌమ్యను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రీసెంట్గా జిల్లాలో గంజాయి ముఠా ఆగడాలు పెచ్చుమీరిపోయాయని, వారికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాను నిర్మూలించడానికి ప్రతి ఏటా వందలాది కేసులు నమోదు చేస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గంజాయి ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పడాలంటే రైలు, రోడ్డు మార్గాల్లో పటిష్ట తనిఖీ వ్యవస్థలు నెలకొల్పాలంటున్నారు. నిరుద్యోగులు కొందరు పేద యువత నిస్సహాయతను ఆసరాగా చేసుకొని కమిషన్లు ఎరవేసి వారితో గంజాయి దందా చేయిస్తున్నారు. తక్కువ మొత్తంలో సరుకు ఉండడంతో నేరస్తులు వెంటనే విడుదలవుతున్నారు. మళ్ళీ వ్యాపారం సాగిస్తున్నారు. వీరందరికీ అడ్డుకట్ట వేయాలంటే పటిష్ట చర్యలు అవసరం. ఆర్థిక, రాజకీయ బలంతో కొందరు సాగిస్తున్న గంజాయి దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు స్థానికులు.